మే 15 రోజు గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు స్వయంగా ఇక్కడికి వచ్చి నిరాహార దీక్షలో కూర్చుంటారు. చూపించడానికి ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల నాయకులని, సోకాల్డ్ అధికారం కోసం పార్టీలు మారినటువంటి నాయకులని రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకుంటారా, హెచ్చరిస్తాం అనుకుంటున్నారా? ప్రజల కోసం మేము ఏమైనా చేస్తాం. ఇవాళ ఏప్రిల్ 30, మే 15 వరకు చూస్తాము. మే 15 రోజు గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు స్వయంగా ఇక్కడికి వచ్చి నిరాహార దీక్షలో కూర్చుంటారు. వారితో పాటు మా శ్రేణులందరము కూడా, భారతీయ జనతా పార్టీ శ్రేణులందరము కూడా నిరాహార దీక్షలో ఇక్కడే ఇదే స్థలంలో కూర్చుంటాము. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. తరగతులు కూడా ప్రారంభం అయ్యేవి అంటే ఒక సంవత్సరం వాళ్ళు వెనుకబడినట్టే. మన జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల పురోగతి అనేది ఒక సంవత్సరం వెనుకబడిపోయింది. దానికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే గారు వహించాల్సి ఉంటుంది. జగిత్యాల ఎమ్మెల్యే గారు వారి భవిష్యత్తుని ఒక సంవత్సరం వెనుకనెట్టారు. మీ స్వలాభం కోసం, మీ సొంత ఆస్తులను ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం, మీ సొంత ఆస్తులను కాపాడుకోవడం కోసం, వృద్ధి చెందించుకోవడం కోసం జగిత్యాల జిల్లా విద్యార్థుల భవిష్యత్తును ఒక సంవత్సరం పాటు వెనుకకు నెట్టిన ఘనత జగిత్యాల ఎమ్మెల్యే గారిని గుర్తుపెట్టుకోండి. ప్రజలందరూ కూడా ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు.